హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమిషన్ హోల్సేల్ అమీర్పేట్. ఇవాళ వీడియోలో మీకు ఫైబర్ మార్కింగ్ మిషన్ యూజ్ చేసి ఏ విధంగా మనం బాటిల్స్ మీద మనం ప్రింటింగ్ చేయాలో చూద్దాము. ప్రీవియస్ వీడియోస్ లో మనం ఏదైతే పెన్స్ మీద ప్రింటింగ్ చేయాలో చూసాము, అదే కీచెన్స్ మీద ప్రింటింగ్ చేయాల్సింది చూసాము. ఇవాళ వీడియో బాటిల్స్ లో డిఫరెంట్ 2 వెరైటీ ఆఫ్ బాటిల్స్ మనం ట్రై చేయబోతున్నాము. వీడియో చూసే ముందు ఛానల్ చాలా మంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అదే లైక్ కూడా చేయట్లేదు. డౌట్స్ ఏమైనా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో మన దగ్గర వచ్చేసి మన అమీర్పేట్ బ్రాంచ్ లో వచ్చేసి మనకి ఒక 20 వాట్ మిషన్ ఉంది, అదేవిధంగా 30 వాట్ మిషన్ ఉంది. 20 వాట్ కాంపాక్ట్ మోడల్ ఉంది, 30 వాట్ టేబుల్ మోడల్ ఉంది. మనం టేబుల్ మోడల్లో ఏ విధంగా మనము డిజైన్ చేసుకుంటామో, ఏ విధంగా మనం మిషన్ ఆన్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే 6 బాటిల్స్ అయితే మనకు ఆర్డర్ వచ్చాయి. ఇప్పుడు ఆ 6 బాటిల్స్ ఏదైనా మనం ప్రింటింగ్ చేద్దాం అనుకుంటాం. మనం ఇక్కడ చూడాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి మన సోర్స్ ఏదైతే ఉందో లేజర్ సోర్స్ అయితే మనం ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్సీబీ ఆన్ చేసుకోవాలి, తర్వాత ఈ స్విచ్ ఏదైతే ఉందో ఇది ఆన్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ బోర్డు, గ్యాల్వో, లేజర్, ఆ 3 అయితే మనం ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకైతే రెడ్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం పైన ప్రెస్ చేస్తే కనుక 3 లైట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ 3 లైట్స్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చి మనం టెక్స్ట్ ఏ విధంగా యాడ్ చేస్తున్నాం. మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి ఈజెడ్ CAD2 మనం యూజ్ చేస్తాము. CAD2 లైట్ ఆర్ CAD2. ఇక్కడ మనం టెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ F అనే సింబల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ వస్తుంది. మనకు వచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకునేసి మనం టెక్స్ట్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు అది ఐడి కార్డ్స్ వచ్చింది. ఇక్కడ మనం డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేసుకోవాలి. అది ఐడి కార్డ్స్. మన ఈ టెక్స్ట్ అయితే మనకు కస్టమర్ పంపించారు, సేమ్ టెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఇస్తున్నాము. తర్వాత మనకు కావాల్సిన సైజులో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అదే హ్యాచింగ్ ఉంటుంది, హ్యాచింగ్ అయితే మనం చేసుకోవాలి. ఈ మధ్యలో ఎందుకు హ్యాచింగ్ చేసుకోవాలంటే ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఓన్లీ అవుట్లైన్ వచ్చింది మనకి. ఆ అవుట్లైన్ కాకుండా కంప్లీట్ ఫిల్ అవ్వాలనుకుంటే మనం హ్యాచింగ్ చేసుకోవాలి. హ్యాచింగ్ సెట్టింగ్స్ మనం అయితే క్లియర్గా చెప్పేస్తాం మీకు ఎప్పుడైతే మిషన్ ఇన్స్టలేషన్ చేస్తామో. మా ఇంజనీర్ మీ లొకేషన్కి వచ్చినప్పుడు ఈ హ్యాచింగ్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాల్సింది మనం చెప్తాం అక్కడ. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కంప్లీట్గా ఫిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన బాటిల్ నేను తీసుకుంటాను. మనం వేయబోయే బాటిల్ వచ్చేసి డోరీ బాటిల్. యాక్చువల్గా ఇది మీకు థర్మో ఫ్లాస్క్ లాగా యూజ్ అవుతుంది. మీరు క్వాలిటీ చూడొచ్చు, సూపర్ క్వాలిటీలో ఉంది. నా ఫేవరెట్ బాటిల్ ఇది యాక్చువల్గా. మనకు వచ్చేసి మనం ఇక్కడ ప్లేస్మెంట్ మనం పెట్టుకోవాలి. ప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత ఈ రెడ్ లైట్ ఏదైతే ఉందో, రెడ్ లైట్ ఈ 3 డ్రెస్ ఒకే దగ్గరికి వస్తున్నాయా లేవా అని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రెడ్ లైట్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఈ రెడ్ లైట్ సెట్టింగ్స్ ఎలా పెట్టాలన్నది మన ఇంజనీర్ మీ లొకేషన్కి వచ్చినప్పుడు మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ విధంగా పెట్టాలన్నది, 3 లైట్స్ ఒకే చోట ఏ విధంగా ఉండాలన్నది. ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ ఇచ్చేసి మనం అయితే అలైన్మెంట్ చేస్తాము. అదేవిధంగా హైట్ కూడా మనకు దీని మీద బేస్ అయి ఉంటుంది. మనం యూజ్ చేసే వాటేజ్ ప్లస్ లెన్స్ ని బేస్ చేసుకుని ఎంత హైట్, డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ఎంత ఉండాలన్నది కూడా యూజ్ చేసే లెన్స్ ని బట్టి ఉంటుంది, అదేవిధంగా వాటేజ్ బట్టి ఉంటుంది. ఇక్కడ మనం 3 డ్రెస్ ఒకే దగ్గరికి వచ్చేలా చూద్దాము. ఇక్కడ 3 డాట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా చూద్దాము. మిడిల్లో ఒకే దగ్గర ఉన్నగా మనం పెట్టుకున్నాము. తర్వాత మన బాటిల్ అయితే అలైన్మెంట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం F1 మన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకునేసి F1 అయితే మనం క్లిక్ చేయాలి. F1 క్లిక్ చేస్తే మనకు రెడ్ లైట్ పడుతుంది. ఇక్కడ ఈ 3 లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను. F1 క్లిక్ చేసి మన రెక్టాంగిల్ ఏదైతే ఉందో అది బాటిల్ మీదకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే మన రెడ్ లైట్ పడుతుంది. మన ఫాంట్ నేను కొంచెం పెంచేస్తాను మ్యాక్సిమం ప్రింటింగ్ అయ్యేలాగా. కొంచెం పెద్దగా వేయమని చెప్పారు కస్టమర్, సో మనం కొంచెం పెద్దగా వేద్దాం దీన్ని. ఫాంట్ కూడా మేబీ డిఫరెంట్ ఫాంట్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, పైన అలైన్మెంట్స్ ఉంటాయి, గ్రూప్ అన్గ్రూప్, సెలెక్ట్, డిలీట్ అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫాంట్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను.
ఇక్కడ మనం F1 అయితే క్లిక్ చేయాలి. F1 క్లిక్ చేసిన తర్వాత కొంచెం లెంత్గా పెడుతున్నాను నేను పెద్దగా వేయమన్నారు కాబట్టి కనిపించాలంటే కొంచెం లెంత్గా అయితే మనం పెట్టుకోవాలి. F1 క్లిక్ చేశాను. F1 క్లిక్ చేసి మనకు రెడ్ లైట్ అయితే కనిపించింది. ఇది ప్రివ్యూ అంటే యాక్చువల్గా ప్రివ్యూ అయితే కనిపించింది. మనం F2 క్లిక్ చేసేటప్పుడు మనం సెట్టింగ్స్ ఈ పోర్ట్రేట్ మెటల్స్ కాబట్టి దీని సెట్టింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలని నేను ఇక్కడ చూస్తాను. ఇక్కడ మనకు బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ డిఫాల్ట్ సెట్టింగ్ నేను చేంజ్ చేసేసి నేను 80 అండ్ 800 అయితే నేను పెడతాను. ఇది కొంచెం ఎందుకంటే థిక్నెస్ కోటింగ్ ఉంది కాబట్టి కొంచెం డీప్గా వెళ్ళాలంటే మనకి ఈ పవర్ ఈ స్పీడ్ అయితే మనకు అవసరం అవుతుంది. తర్వాత దాని మీద ఒక సింగిల్ లేయర్ స్పీడ్గా చేస్తే మనకు షేడింగ్ అయితే వస్తుంది. దీని అయితే నేను రన్ చేస్తాను. సింగిల్ కోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొంచెం మనకు బ్రైట్నెస్ కావాలి అనుకుంటే కనుక మనం కొంచెం స్పీడ్గా రన్ చేద్దాం. 3000 అయితే నేను రన్ చేస్తున్నాను. స్పీడ్ పవర్ 50. మీరు చూడొచ్చు ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి అడిషనల్ కోటింగ్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు వైట్నెస్ అనేది బాగా కనిపించింది. అది ఐడి కార్డ్స్ అయితే మనం ప్రింటింగ్ చేస్తాము. ఈ విధంగా మనము బాటిల్ అయితే మనం ప్రింటింగ్ చేయగలము. మనము తర్వాత ఇంకో వీడియో అయితే మనం చేద్దాము. ఆ వీడియోలో వచ్చేసి మనం రెగ్యులర్ బాటిల్స్, ఈ బాటిల్స్ అయితే మనకు ఆర్డర్ వచ్చాయి 5 బాటిల్స్. వీటిని ఏమైనా మనం ప్రింటింగ్ చేస్తామో చూద్దాము. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియో కూడా ఈ కమింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను పార్ట్ 2 కింద. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇంకా డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చాలా మిషనరీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ 15-20 వెరైటీస్ ఆఫ్ మిషనరీస్ బిజినెస్ ఐడియాస్ అయితే మనకు ఉన్నాయి. వాటర్ అబౌట్ బ్లాంక్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి. కాబట్టి వన్ స్టాప్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేజర్స్ అండ్ సబ్లిమేషన్ అని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీడియా రెడ్డి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.